తెలంగాణ రాజకీయాల్లో మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అన్నా చెల్లెల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. కేటీఆర్, కవిత మధ్య భీకర యుద్ధం జరుగుతున్నట్లుగా సన్నివేశాలు మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక వీడియో వినిపిస్తాను. సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. నిన్న మొన్న నవ్వొచ్చిన కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు. 10 ఏళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్లలో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. శత్రువులు ఎక్కడో అంటే ఇప్పుడు కేటీఆర్ ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నాడు, ఏది సికింద్రాబాదు జిల్లా చేయాలి, మేము అధికారంలో రాగానే చేస్తామని చెప్తున్నాడు. అయితే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో మరి కేటీఆర్ ఏం చేసినట్లు సికింద్రాబాద్ను జిల్లాగా చేయాలని అప్పుడెందుకు మర్చిపోయారంటూ కవిత అటాక్ చేస్తుంది. అంటే ఆమె ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఇది నిజమే అని అనుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న కాలంలో మర్చిపోయిన విషయాలన్నీ కూడా ఇప్పుడు కవిత గుర్తు చేస్తున్నారు. ఎక్కడి నుంచి సామాజిక న్యాయం దగ్గర నుంచి మొదలు పెడితే సికింద్రాబాద్ జిల్లా డిమాండ్, ఏర్పాటు డిమాండ్ వరకు కూడా అన్ని విషయాలు ఆ 10 ఏళ్ల కాలంలో జరిగిన అంటే మొత్తం విషయాలను ఆమె తవ్వి తీస్తున్నట్టుగా, బయట పెడుతున్నట్టుగా, బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి అంటే అంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత వర్సెస్ కేటీఆర్ లాగా ఒక రాజకీయ ఏమంటాం అటువంటి సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆమెను ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారో ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి ఇప్పుడు సొంత పార్టీ ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. సరే, ఆ పార్టీ పేరేమిటి, ఆ పార్టీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది పక్కన పెడదాం. సో ఇప్పుడు ఆమె ఏంటంటే ప్రధానంగా గతంలో ఇప్పుడు కూడా హరీష్ రావు, సంతోష్ అండ్ మాజీ ఎంపీ సంతోష్ వీళ్ళతో పాటు కేటీఆర్ పైన కూడా, పార్టీ పైన కూడా తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నారు కవిత. సో కవిత కామెంట్స్ను కౌంటర్ చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి సాధ్యం కావడం లేదు. ఎందుకు సాధ్యం కావడం లేదంటే ఆమె చేస్తున్న కామెంట్స్ అన్నీ కూడా ఎక్కడో ఒక చోట అవి పబ్లిక్లో కూడా కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు సికింద్రాబాద్ సంబంధించిన డిమాండ్ ఉంది, జిల్లా డిమాండ్ ఉంది. ఈ జిల్లా డిమాండ్ అనేది మరి బీఆర్ఎస్ హయాంలో ఆ 10 ఏళ్లలో దాన్ని ఎందుకు జిల్లాగా చేయలేదు అనేది ఆమె మాట్లాడుతుంది. ఇప్పుడు దానికి వీళ్ళేమని జవాబు చెప్పాలి? కనుక వీళ్ళ దగ్గర జవాబు లేదు. అట్లాగే కవిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ లైట్గా తీసుకున్నట్టుగా మనకు కనబడ్డది. కానీ ఇక ముందు లైట్ తీసుకుంటే మరింత డ్యామేజ్ అవుతుందని బహుశా పార్టీ అనుకుంటున్నట్టుగా మనకు కనబడుతోంది. అండ్ ఆమె చాలా విషయాలు మాట్లాడుతున్నారు. కేటీఆర్కు ఇప్పుడు క్యాడర్ గుర్తుకొచ్చిందని, అది వరకు కేటీఆర్ క్యాడర్ను మర్చిపోయారన్నది లెక్క. కేటీఆర్కు ఇప్పుడు క్యాడర్ గుర్తుకొస్తున్నారు అని అంటే కవిత అంటున్నారంటే అంతకుముందు క్యాడర్ను పూర్తిగా ఆయన నిర్లక్ష్యం చేశారని ఆమె ఓపెన్గానే చెప్తున్నారు. అండ్ ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ కూడా కౌంటర్ ఇస్తున్నాడు. ఆయన కూడా మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ సర్పంచ్లను లేకపోతే పార్టీ నాయకులను కలవడం కొత్తేమీ కాదని, తెలంగాణ భవన్కి వచ్చిన వాళ్ళని గతంలో కలిశాము, ఇప్పుడు కలుస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఎవరు? కేటీఆర్. కావాలనే ఆరోపణలు చేస్తున్నట్టుగా ఆమె పేరు ప్రస్తావించకుండానే ఆయన మండిపడ్డారు. అట్లాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసినట్టుగా కవిత వ్యాఖ్యానించడం కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. అండ్ ఆమె ఇంకొక ఆరోపణ కూడా చేశారు. మీరు విన్న దాంట్లో కవిత చెప్పింది ఏంటంటే సికింద్రాబాద్ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన వాళ్ళను అణిచివేశారని, ఎక్కడికక్కడ వాళ్ళ గొంతులు నొక్కేశారని కూడా ఆమె ఆరోపించారు. సో దీనికి వీళ్ళ దగ్గర జవాబు సరిగా లేనట్టుగా మనకు కనిపిస్తోంది. అండ్ త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంటే సర్పంచ్ ఎలక్షన్స్లో మేము బాగా పెర్ఫామ్ చేశాము, 40%కు పైగా మేము సీట్స్ సాధించాము, అట్లాగే ప్రభుత్వ వ్యతిరేకత బాగా కనిపించింది అని బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేస్తూ వస్తోంది. సో ఇక త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో మున్సిపల్ ఎన్నికల్లో ఏవైతే రాబోతున్నాయో దానికి ముందు జరుగుతున్న ఈ సన్నివేశాలు,
ఈ ఆరోపణలు, ఈ విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తాయన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆందోళన. ఎందుకంటే కవిత ఏం చెప్పినా అందులో ఎక్కడో ఒక చోట పక్కాగా క్లారిటీ ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి అటువంటి క్లారిటీ లేకపోయిన కారణంగా వాళ్ళు ఆమెను సరిగ్గా కౌంటర్ చేయలేని కారణంగా ప్రజల్లోకి కవిత చేస్తున్న ప్రకటనలు కానీ, ఆమె చేసిన వ్యాఖ్యలు కానీ, లేకపోతే ఆమె చేస్తున్న ఆరోపణలు కానీ జనంలోకి వెళుతున్నాయి. సో జనం ఆమె మాటని నమ్మే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీకి నష్టం జరుగుతుందన్న అంచనాలు ఇప్పుడు పార్టీ నాయకుల్లోనే మనకు వ్యక్తమవుతున్నాయి. అండ్ పార్టీ నాయకులు, క్యాడరు పార్టీ మారకుండా పార్టీ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇది బీఆర్ఎస్ పార్టీ. అయితే ప్రతి అంశాన్ని కవిత ప్రస్తావించడం, ముఖ్యంగా బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏమీ చేయలేదన్నట్టుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. అట్లాగే ఆమె అనేక తప్పిదాలను కూడా ఆమె ఎత్తి చూపుతున్నారు. కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ అది పెద్దగా క్లిక్ అవుతున్న దాఖలా లేవు. పార్టీలోని కొంతమంది మాత్రమే కవిత వ్యాఖ్యలకు స్పందిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఏంటంటే కవిత చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి. సో ఈ డ్యామేజ్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి, అంటే డ్యామేజ్ ఎంత జరిగే అవకాశం ఉంది అనే దానిపైన కూడా రకరకాల ఊహాగానాలు, చర్చలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె నేను ముందే చెప్పాను, సామాజిక న్యాయం నుంచి ఇక్కడ సికింద్రాబాద్ వరకు ఇంకా అనేక అంశాలు, ఆర్థిక వ్యత్యాసాలు పెరిగాయని, లేకుంటే కాళేశ్వరం ద్వారా నిజామాబాద్ జిల్లాకు నీళ్లు రాలేదనో, పాలమూరును ఎండబెట్టారనో, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారనో, మహబూబ్నగర్ జిల్లాను నిర్లక్ష్యం చేశారనో, కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించిన విషయంలో సరిగ్గా పోరాడలేదనో, ఇంకా అనేక అంశాలను ఆమె ప్రస్తావిస్తున్నారు. సో ఈ ప్రస్తావిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి సరైన కౌంటర్ వస్తున్న పరిస్థితులు లేవు. తర్వాత అంటే స్పందించే వాళ్ళు కూడా జాగ్రత్తగా స్పందిస్తున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే కవిత చేస్తున్న వ్యాఖ్యలకు వస్తున్న ఏదైతే దాన్ని ఏమంటారు, ఆ రకమైన టెంపో ఏదైతే ఉందో అది వీళ్ళకి రావడం లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆమె వ్యాఖ్యలకు సరిగ్గా అంటే దాన్ని కరెక్ట్ కౌంటర్ చేయలేకపోతున్నట్టుగా మాత్రం ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కవిత చేస్తున్న ఈ వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది. దట్టు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దీని ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. ఇటువంటి వ్యాఖ్యల ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది, పార్టీకి నష్టం కలుగుతుంది అనే భావన కూడా వ్యక్తమవుతుంది. సో దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏ రకంగా నియంత్రించాలి, ఏ రకంగా పార్టీ నష్టం జరగకుండా చూడాలి. ఎందుకంటే కవిత ఓవైపు చాలా దూకుడుగా వెళ్తున్నారు. ఆమె సరే ఓవైపు కాంగ్రెస్ పైన అటాక్ చేస్తున్నప్పటికీ ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య అండర్స్టాండింగ్ ఉందనో, లేకుంటే రేవంత్ రెడ్డికి ఏజెంట్గా ఆమె పనిచేస్తున్నారనో, ఇటువంటి ఆరోపణలు చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ప్రయోజనం ఏది లేదు. ఆమె ఏమి విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలకు సరైన కౌంటర్ ఇవ్వగలిగితే తప్ప ఈ డ్యామేజ్ కంట్రోల్ అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపించడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.